బీజేపీలో కాళేశ్వరం ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. మేడిగడ్డ కుంగడంపై రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు హడావిడి చేసిన ఆ అంశంపై ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షా ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఇవాళ నల్గొండ పర్యటనలో కాళేశ్వరం గురించి అమిత్ షా నామమాత్రంగా ప్రస్తావించారు. కాళేశ్వరం పేరుతో ముడుపులు తీసుకున్నారని ఆరోపించిన అమిత్ షా ప్రాజెక్టు కుంగడం గురించి మాత్రం మాట్లాడలేదు. అంతేకాదు కాళేశ్వరం అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటామో కూడా చెప్పలేదు. అటు మోడీ కూడా కాళేశ్వరం కుంగినా ఎక్కడా స్పందించలేదు. 2 సార్లు హైదరాబాద్ వచ్చినా కాళేశ్వరం పేరెత్తకుండానే ప్రసంగాలు ముగించి వెళ్లిపోయారు. దాంతో బీఆర్ఎస్ కు బీజేపీ వంత పాడుతోందంటూ జనంలో ప్రచారం జరుగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కావడం వల్లే మోడీ, అమిత్ షా కాళేశ్వరం ఊసెత్తడం లేదనే చర్చ మొదలైంది. परियोजना में रिश्वत लेने का काम बीआरएस पार्टी ने किया। बीआरएस पार्टी ने शराब घोटाला भी किया। मिशन काकतीय में 22,000 करोड़ का भ्रष्टाचार। రైట్గా మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ పవన్, చెప్పండి. బీజేపీ కేంద్ర పెద్దలైనటువంటి అటు ప్రధాని మోదీ కానీ అదేవిధంగా అమిత్ షా ఈ రోజు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఈ కాళేశ్వరం కుంగిపోవడానికి సంబంధించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేని సందర్భాలు నెలకొన్నాయి. ఈ 2 పార్టీలు అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాబట్టి అటువంటి ఊసెత్తట్లేదు, దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి పవన్? టీఆర్ఎస్ను గద్దె దించేది మేమే, అధికారంలోకి వచ్చేది మేమేనంటూ నిన్న మొన్నటి వరకు బీజేపీ నేతలందరూ కూడా చెప్తూ వచ్చారు. కానీ ఆ బీజేపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, అటు అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రధానమంత్రి మోడీ 2 సార్లు తెలంగాణలో పర్యటించారు. ఒకసారి మాదిగ ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ సభలో పాల్గొన్నారు, మరోసారి బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అలానే అమిత్ షా కూడా సుడిగాలి పర్యటనలు ప్రస్తుతం ఈరోజు 2 సభల్లో ఆయన పర్యటించారు. మొదటిసారి మోడీ వచ్చినప్పుడు కూడా తన ప్రసంగంలో అటు కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపైన తీవ్రంగా విరుచుకుపడతారు. దాంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని అందరూ భావించారు. కానీ ఎక్కడా కూడా విమర్శలు లేకుండా కనీసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయింది, దాదాపుగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విపక్షాలన్నీ, సొంత పార్టీ నేతలు కూడా మొట్టమొదటిగా ఈటెల రాజేందర్ అక్కడికి వెళ్ళారు. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, అట్లనే ఈటెల రాజేందర్ మరోసారి ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళి కుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కానీ ఆ జాతీయ స్థాయి నేతల నుంచి కూడా అదే స్థాయిలో ఇక్కడ విమర్శలు ఉంటాయని భావించినప్పటికీ చాలా సాదాసీదాగా తన ప్రసంగాన్ని ముగించి ప్రధాని మోడీ వెళ్ళిపోయారు. దాంతో బీజేపీ శ్రేణులందరూ కూడా ఉసూరుమన్నారు. కానీ ఈరోజు చూస్తే అమిత్ షా ప్రసంగం కూడా మొదటి నుంచి అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఇటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ పాలన పైన, లేకుంటే వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలపైన ఎక్కడా కూడా పెద్దగా మాట్లాడలేదు. నల్గొండ సభలో మాత్రం కేవలం అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వాళ్ళ అవినీతి చేయడానికి పనికొచ్చింది అంటూ ఒక మాట చెప్పారు. ఇతరత్ర కొన్ని విమర్శలు చేసి ఆయన తన ప్రసంగాన్ని ముగించేశారు. ఈ మొత్తం కూడా అటు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యంలోకి నెడుతున్నాయి. ఒక అగ్రెసివ్గా వాళ్ళపైన దాడి చేస్తేనే కొంత కార్యకర్తల ఉత్సాహం పెరుగుతుంది, కార్యకర్తలందరూ కూడా కొంత అగ్రెసివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ జాతీయ స్థాయి నాయకత్వమే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపైన గట్టిగా మాట్లాడినప్పుడు స్థానిక నేతలు, కార్యకర్తలు ఏ రకంగా వాళ్ళు విమర్శించగలుగుతారంటూ వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ఇటీవల నిన్న బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి కూడా చాలా స్పష్టంగా చెప్పింది, జాతీయ పార్టీ బీజేపీ తన పార్టీని తీసుకొచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టేసింది. 10 ఏళ్లుగా తాము కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం, ఇప్పుడు జాతీయ నాయకత్వం ఆయన ముందు మోకరిల్లితే తాము ఎవరితో పోరాటం చేయాలి, అదే ఉద్దేశంతో తాను బయటకు వచ్చేసానంటూ చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే అటు అగ్రనాయకులు కూడా కనీసం కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పైన కానీ ఇతరత్ర కేసీఆర్ చేస్తున్న అవినీతి అక్రమాలపైన గట్టిగా వాళ్ళే విమర్శించినప్పుడు ఇక్కడ కింది స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ
కింద క్షేత్రస్థాయి బీజేపీ కార్యకర్తలు కానీ ఏ రకంగా ఫైట్ చేయగలుగుతారు, వాళ్ళందరిలో కూడా కొంత నైరాశ్యం నెలకొని ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అనేది బీజేపీ అనేది రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీ టీమ్గా పనిచేస్తుందంటూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సొంతంగా బీజేపీ నేతలు కార్యకర్తలే వాపోతున్న పరిస్థితి. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటేనంటూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ జాతీయ స్థాయి నాయకులు వచ్చి అటు మేడిగడ్డ లాంటి ప్రధాన ఇష్యూ పైన కూడా ఎటువంటి విమర్శలు చేయకపోవడం పైన అటు సొంత పార్టీలోనే నాయకులు పెదవి విరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేఖ, పవన్ అయితే 1,00,000 కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటికీ అది ఏ విధంగా ఉపయోగపడకుండా నిరుపయోగంగా మారిన పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి ఆ ప్రాజెక్టుకు ముడుపులు తీసుకున్నారు అని నామమాత్రంగా ప్రస్తావించారు. కానీ దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా కేంద్రానికి వెళ్ళింది, కానీ ఎటువంటి చర్యలు లేవు. కానీ ఈ రోజు వచ్చిన అమిత్ షా అయితే మైనార్టీలకు సంబంధించి 4% రిజర్వేషన్ ని కూడా తొలగిస్తాము బీజేపీ అధికారంలోకి వస్తే అంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజెంట్ ఉన్న ఇష్యూని దానికి సంబంధించి మాట్లాడకుండా మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా కాళేశ్వరం అనేది ఒక ప్రచారాంశంగా ఉంది. ఖచ్చితంగా తాము ఒక గొప్ప ప్రాజెక్టును నిర్మించాం, అది కూడా అటు కేంద్రం సహాయ సహకారాలు లేకుండానే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని మొత్తం కట్టింది. అది కూడా రికార్డు టైంలో దాన్ని నిర్మాణం పూర్తి చేసాం. లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇస్తున్నాం, సాగునీరుతో పాటు తాగునీరు ఇస్తున్నాం అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారిగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అది డిజైనింగ్ లోపం వలన ఇదంతా జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం, 1,35,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అసలు దాన్ని ప్రచారంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకోవడం లేదు. అలాంటి ఒక ఇష్యూ పైన గట్టిగా అగ్రెసివ్గా పోరాటం చేయాల్సిన జాతీయ పార్టీ బీజేపీ ఎక్కడా కూడా దాన్ని ప్రస్తావించడం లేదు. మోడీ ఇక్కడికి 2 సార్లు వచ్చినా ప్రస్తావించలేదు. అలానే అమిత్ షా కూడా ఏమాత్రం ప్రస్తావించకుండా కేవలం ఇందాక నల్గొండ సభలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ అవినీతి చేయడానికి పనికొచ్చింది అని నామమాత్రంగా విమర్శించి వదిలేశారు. ఇదంతా కూడా బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా హ్యాండ్ ఇన్ గ్లౌస్ లాగా పనిచేస్తున్నాయి, రెండు ఒకదానికోసం ఒకటి పనిచేస్తున్నాయి అనే సంకేతాలే బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల బీజేపీ పార్టీ కోలుకోలేని నష్టం చవి చూడాల్సి వస్తుందంటూ ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా వాపోతున్న పరిస్థితి. ఖచ్చితంగా గట్టిగా విమర్శించాలి, గట్టిగా దానిపైన క్షేత్రస్థాయిలో ఏం జరిగింది. ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చాలా స్పష్టమైన నివేదిక ఇచ్చారు. అక్కడ డిజైనింగ్ లోపం వల్లనే కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఏమాత్రం సహకరించలేదు. అడిగిన 20 వాటిల్లో కేవలం 11 వాటిలకే సమాధానాలు ఇచ్చారు. మిగతా 9 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదిక ఇచ్చినా దానిపైన కూడా ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా కేవలం చప్పగా ప్రసంగించి వదిలేయడం పట్ల అటు బీజేపీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రకంగా అటు జాతీయ స్థాయి నాయకత్వమే ఇక్కడ బీఆర్ఎస్ ముందు మోకరిల్లితే స్థానికంగా తాము ఎలా పోరాటం చేస్తాం, బీఆర్ఎస్ను ఎలా ఎదుర్కొంటాం ధీటుగా అనే ప్రశ్న అయితే అటు బీజేపీ కార్యకర్తలు నాయకుల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్, అదేవిధంగా ఈ రోజు అమిత్ షా ఎంఆర్పీఎస్ నాయకులతో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా న్యూస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి మొన్న ప్రధాని మోడీ వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిటీని వేస్తామని చెప్పారు. కానీ దీనికి సంబంధించి ఆల్రెడీ ఎంఆర్పీఎస్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఈ కేసు అనేది, ఈ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కమిటీ వేస్తామని చెప్పడంలో ఎంతవరకు సబబు ఉందని కొంతమంది వాదిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా పవన్? ఇప్పటికే వర్గీకరణ పైన మొన్న ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆయన దీనిపైన ఒక కమిటీని వేసి దానిపైన మరోసారి పునఃపరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అదే సభలో ఒక బాలిక కరెంటు పోల్ పైకెక్కి తన నిరసన తెలియజేసింది. వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు, అందరినీ ఒక్కటిగా చూడాలి, ఏకతాటి పైన ఎస్సీ సామాజిక వర్గం మొత్తాన్ని అన్ని కులాలను కూడా ఒకటిగా ఉంచాలంటూ ఒక బాలిక అక్కడ నిరసన తెలియజేసింది. అయితే దానిపైన మోడీ
అయితే వర్గీకరణ పైన ఒక కమిటీ వేస్తూ ఉన్నారు. దానిపైన రకరకాల వ్యాఖ్యానాలు, ఇప్పటికే అది కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడు కమిటీ ఎట్లా వేస్తారంటూ రకరకాల రాజకీయ విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. కానీ ఈ సమయంలో అటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సభలో ప్రధాని మోడీ పాల్గొనడంతో ఆ సామాజిక వర్గం ఓట్ల కోసమే పాల్గొన్నారనే విమర్శలు కూడా ఇటు ఆటోమేటిక్గా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ఈరోజు అమిత్ షా కూడా మళ్ళా ఒకసారి ఎంఆర్పిఎస్ నేతలతో వాళ్ళందరితో కూడా ఈరోజు చర్చలు జరుపుతున్నారు. కేవలం ఆ సామాజిక వర్గాన్ని తన వైపు ఆ పార్టీ వైపు మలుచుకోవడానికే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు అందుకే ఎంఆర్పిఎస్ నేతలతో పదే పదే కలుస్తూ ఉన్నారనే విమర్శలు అయితే బయట నుంచి వినపడుతున్నాయి. చూడాలి ఈరోజు అమిత్ షా ఏం చెప్తారు, దానిపైన ఎంఆర్పిఎస్ సామాజిక వర్గ ఎస్సీ వర్గీకరణ పైన ఎప్పుడు కమిటీ వేస్తారు, ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే కమిటీ వేస్తానని ఇప్పటికే మోడీ ప్రకటించారు. ఈరోజు అమిత్ షా వాళ్ళతో కలిసి ఏం చెప్తారనేది కూడా కొంత హాట్ టాపిక్గానే మారిందని చెప్పాలి. రేఖ పవన్, అదేవిధంగా అమిత్ షా మాట్లాడుతూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదే మైనార్టీలకు సంబంధించి 4% రిజర్వేషన్ కూడా తొలగిస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల మైనార్టీ వర్గం అనేది బీజేపీకి దూరమయ్యే అవకాశం ఉంటుంది కదా? వాస్తవానికి మైనారిటీ వర్గాలు ఎప్పుడు కూడా బీజేపీ వెంట లేవు, కొన్ని సెక్యులర్ పార్టీలు వెంటే ఉంటాయి. కానీ మొదటి నుంచి కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో కూడా పెడుతుంది. ఇప్పటికే మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఆ మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మొదటి నుంచి తప్పుపడుతూ వస్తుంది. దానిలో భాగంగానే అటువంటి వ్యాఖ్యానాలు చేశారు. బీజేపీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మైనారిటీ రిజర్వేషన్ని తీసేసి ఆ రిజర్వేషన్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వర్గాలకు అట్లనే బీసీ సామాజిక వర్గాలకు ఆ మిగతా రిజర్వేషన్ అంతా కూడా ఇస్తామని చెప్పింది. అట్లనే మరొక ప్రధానమైనది విమోచన దినోత్సవాన్ని అధికారికంగా తాము చేస్తాము, అధికారిక కార్యక్రమంగా చేస్తామనే హామీని కూడా బీజేపీ ఇస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 వాగ్దానాలను తాము నెరవేరుస్తాము, అట్లనే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామంటూ ఆయన హామీలు ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే మైనారిటీ కావచ్చు, దళితుల్లో చాలామంది క్రిస్టియానిటీ వైపు ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా బీజేపీ వైపు లేరు. కానీ ఇప్పుడు ఆ వర్గాలను ఇటువైపు ఆకర్షించడానికి ఈ రకమైన ఎంఆర్పిఎస్ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎంఆర్పిఎస్ నేతలతో పదే పదే సమావేశం అవడం అలాంటిది జరుగుతుంది. అట్లనే మైనారిటీలు ఎప్పుడు కూడా బీజేపీకి లేరు. కానీ ఈ మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని మొదటి నుంచి చెప్తూ వస్తుంది. దానికే కట్టుబడి ఇక్కడ రాష్ట్రంలో కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఆ మతపరమైన రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఆ 4% రిజర్వేషన్ను వాళ్ళకే ఇస్తామంటూ ఆ రకమైన వ్యాఖ్యానాలను అమిత్ షా చేశారని భావించాల్సి ఉంటుంది. రేఖ రైట్ పవన్, అదేవిధంగా ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన మేనిఫెస్టోలు అయితే రిలీజ్ అయ్యాయి. కానీ బీజేపీకి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా అమిత్ షా అవి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఎలక్షన్స్కి ఇంకా 11 రోజులే టైం ఉన్న నేపథ్యంలో ఇంత ఆలస్యం అవడానికి గల కారణాలు ఏంటి? అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థుల ప్రకటన కూడా కొంత జాప్యం జరిగిందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జనసేనతో ఆ పొత్తు ఖరారైన తర్వాత జనసేనకు 9 సీట్లు కేటాయించడం, అభ్యర్థుల ప్రకటన మొదటి జాబితాలో కొద్దిమందిని ప్రకటించారు. ఆ తర్వాత రెండో జాబితాలో కేవలం ఒక్క వ్యక్తితోనే ఆ జాబితా రిలీజ్ అయింది. తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో జాబితా అయితే విడుదలైంది. బీజేపీ మేనిఫెస్టో 2 రోజుల క్రితమే విడుదల చేస్తారని భావించినప్పటికీ అనుకోని కారణాలతో అది కొంత జాప్యం జరిగింది. ఈరోజు మరి కాసేపట్లో ఆ బీజేపీ మేనిఫెస్టోని అయితే విడుదల చేస్తున్నారు. అందులో చాలా అంశాలని కొంతసేపటి క్రితం నల్గొండ సభలో చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో ఆ అంశాలన్నింటినీ కూడా పేర్కొంటున్నారు. మతపరమైన రిజర్వేషన్ను ఎత్తివేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్కి సంబంధించి అనేక కార్యక్రమాలను చేపట్టబోతున్నామంటూ ఆ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. అట్లనే ధరణి పోర్టల్ పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ధరణికి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ధరణిని వ్యతిరేకిస్తూ వస్తుంది. దానిపైన వేరే పేరుతో తాము తీసుకొస్తామంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. బీజేపీ కూడా అదే రీతిలో తాను కూడా ధరణికి వ్యతిరేకంగా మరొక యాప్ను తీసుకురానున్నట్లుగా ఈ మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లోనే బీజేపీ మేనిఫెస్టోని అటు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీ నేతలు విడుదల చేస్తారు. రేఖ రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.